కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 48 డివిజన్లకు కాంగ్రెస్ 27 గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60 డివిజన్లకు ఏకంగా 44 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలు దక్కించుకున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పాగా వేసింది. మొత్తం 66 డివిజన్లకు ఇంతవరకు 65 చోట్ల ఫలితాలొచ్చాయి. బీజేపీ 33 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థులు 16 డివిజన్లలో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 6 డివిజన్లలో మాత్రమే గెలుపొందారు. నిజామాబాద్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 60 డివిజన్లలో ఇంతవరకు 29 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్థులు 14 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సిపిఐ ముందంజలో ఉంది. 60 డివిజన్లకు ఇంతవరకు 47 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఏకంగా 25 స్థానాలు సిపిఐ గెలుచుకుంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందితే బీఆర్ఎస్ 4 డివిజన్లలో విజయం సాధించింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ విషయానికొస్తే కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరిగితే ఇంతవరకు 40 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో 26 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసిన వారిలో 9 మంది గెలుపొందారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫలితాలు చాలా ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. మొత్తం 60 స్థానాలకు పోలింగ్ జరిగితే ఇంతవరకు 19 స్థానాల్లో మాత్రమే ఫలితాలొచ్చాయి. ఇందులో కాంగ్రెస్ కు 12 సీట్లు దక్కాయి. బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 3 చోట్ల సత్తా చాటాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 48 డివిజన్లకు కాంగ్రెస్ 27 గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. ఇక నల్గొండలో 48 డివిజన్లకు గాను 27 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాల విషయానికి వస్తే 60 డివిజన్లకు గాను 44 చోట్ల విజయం సాధించింది కాంగ్రెస్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే బీజేపీ పాగా వేసింది. కరీంనగర్లో 33 స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ. ఒక రకంగా చెప్పాలంటే కరీంనగర్లో బండి సంజయ్ అంతా తానై నడిపారు. ఆయన అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను విస్తృతంగా అక్కడ ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెంలో 25 స్థానాలు కైవసం చేసుకుంది సిపిఐ. కొంత టఫ్ ఫైట్ అయితే కొంత నడిచింది. ఇక రామగుండం విషయానికి వస్తే రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లకు 40 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. రామగుండంలో 20 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనపడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన మీట్ అయ్యారు, అభినందనలు తెలిపారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రజలు పట్టం కట్టారు, ప్రజా పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఓవైపు సంబరాలు చేస్తోంది, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. ఎవరికి పార్టీలకు సంబంధించి వాళ్ళు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇప్పుడు ఇండిపెండెంట్సే కింగ్ మేకర్స్గా మారబోతున్నారు. కొన్ని చోట్ల హంగొచ్చిన చోట ఇండిపెండెంట్స్ని క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు. ఇటు రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లకు 40 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. రామగుండంలో 26 డివిజన్లు ఉన్నాయి. 26 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవాను చూస్తున్నాము. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60 డివిజన్లకు గాను ఏకంగా 44 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పాగా వేసింది. మొత్తం 66 డివిజన్లకు ఇంతవరకు 65 చోట్ల ఫలితాలు వచ్చాయి. బీజేపీ 33 డివిజన్లు గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థులు 16 డివిజన్లలో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 6 డివిజన్లలో మాత్రమే గెలుపొందారు.
ఇక నిజామాబాద్ విషయానికి వస్తే బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 60 డివిజన్లలో ఇంతవరకు 29 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ అభ్యర్థులు 14 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సిపిఐ ముందంజలో ఉంది. 60 డివిజన్లకు ఇంతవరకు 47 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఏకంగా 25 స్థానాలు సిపిఐ గెలుచుకుంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందితే బీఆర్ఎస్ 4 డివిజన్లలో విజయం సాధించింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్ హవా కనిపిస్తోంది స్పష్టంగా. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరిగితే ఇంతవరకు 40 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో 26 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసిన వారిలో 9 మంది గెలుపొందారు. ఇక మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఫలితాలు చాలా ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. మొత్తం అక్కడ 60 స్థానాలు ఉంటే 60 స్థానాలకు పోలింగ్ జరిగితే ఇంతవరకు 19 స్థానాల్లో మాత్రమే ఫలితాలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ కు 12 సీట్లు దక్కాయి. బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 3 చోట్ల సత్తా చాటింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు కూడా ఆయన సంబరాలు చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ విషయానికి వస్తే కనుక నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. 48 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఈ 48 డివిజన్లకు గాను కాంగ్రెస్ 27 గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ వచ్చేసి 9 డివిజన్లలో విజయం సాధించింది. ఇక బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60 డివిజన్లకు ఏకంగా 44 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసింది. ఇక బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలతో పరిమితమైంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ పాగా వేసింది. మొత్తం 66 డివిజన్లకు ఇంతవరకు 65 చోట్ల ఫలితాలు వచ్చాయి. బీజేపీ 33 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థులు 16 డివిజన్లలో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 6 డివిజన్లలో మాత్రమే గెలుపొందారు. ఇది మినీ అసెంబ్లీ తలపించింది ఈ మున్సిపాలిటీ ఎన్నికలు. ఎక్కడికక్కడ 25,000 నుంచి 30,000 రూపాయలు ఓటుకు ప్రతి పార్టీ కూడా అక్కడ పంచడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ధన ప్రవాహం అయితే కనపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్సే పట్టణ పొరపోరైనప్పటికీ కూడా మినీ అసెంబ్లీని తలపించాయి. అందుకే నిజామాబాద్లో బీజేపీ ముందంజలో కనపడుతూ ఉంది. మొత్తం 60 డివిజన్లలో ఇంతవరకు 28 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ అభ్యర్థులు 14 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సిపిఐ ముందంజలో ఉంది. 60 డివిజన్లకు ఇంతవరకు 47 స్థానాలు ఫలితాలు వెల్లడయ్యాయి. ఏకంగా 25 స్థానాలు సిపిఐ గెలుచుకుంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందితే బీఆర్ఎస్ 4 డివిజన్లలో విజయం సాధించింది. ఇక రామగుండం విషయానికి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరిగితే ఇంతవరకు 40 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో 26 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసిన వారిలో 9 మంది గెలుపొందారు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే గనక మున్సిపల్ కార్పొరేషన్ లో ఫలితాలు చాలా ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. ఇక్కడ మొత్తం 60 స్థానాలకు పోలింగ్ జరిగితే ఇంతవరకు 19 స్థానాల్లో మాత్రమే ఫలితాలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ కు 12 సీట్లు దక్కాయి. బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 3 చోట్ల సత్తా చాటింది. ఇక హంగొచ్చినటువంటి మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కౌంటింగ్ కేంద్రాల నుంచే ఇండిపెండెంట్లను తరలిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఇండిపెండెంట్లే కింగ్ మేకర్లుగా మారబోతున్నారు. హంగొచ్చినటువంటి మున్సిపాలిటీల్లో ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు పంచాయతీ ఎలక్షన్స్లో ఆధిక్యాన్ని కనబరిచారు, ఇటు జూబ్లీహిల్స్ బైపోల్స్లో ఆధిక్యాన్ని కనబరిచారు. ఇది ప్రజాపాలనకు రెఫరెండంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజాపాలనకే పట్టం కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీని కలిశారు. ఆమె పుష్పగుచ్చాన్నిచ్చి అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజల మనోభావాలకు అద్దం పడుతూ ఉంటుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గనక పట్టం కడితే గనక అక్కడ
పట్టణాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది, మౌలిక సదుపాయాల కల్పనకు సాధ్యమవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఇన్ఛార్జీలకు కూడా ఒక టాస్క్ అయితే అప్పచెప్పారు. ఎక్కడెక్కడైతే జిల్లాలకు ఇన్ఛార్జీలు నియమించారో ఆయా మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఒక వ్యూహరచన, ఒక స్ట్రాటజీని అమలు చేశారు. ఆ ఫలితం, ఆ రిజల్ట్ మనకు స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. కాంగ్రెస్ హవా కనపడుతోంది. ముఖ్యంగా ఇది ఒక రకంగా ప్రీ ఫైనల్గా భావించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా బూస్టప్ ఇచ్చే విధంగా ఈ ఎన్నికలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగానే పంచాయతీ ఎలక్షన్స్లో అధికార కాంగ్రెస్కు పట్టం కట్టారనుకుంటే ఇటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ప్రజాపాలన అనేది వాళ్ళు ఎక్కడ వ్యతిరేకత లేదు అనేందుకు ఈ రిజల్ట్ దోహదపడుతుందని అనుకోవచ్చు.